మిక్స్డ్ వెజిటబుల్ రైస్. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన బాస్మతి రైస్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, నెయ్యి, షాజీరా, మిరియాల పొడి, ఉప్పు, గుడ్డు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ముందు మనము ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు అన్ని వెజిటబుల్స్ రెడీ చేసుకోవాలన్నమాట. వెజిటబుల్స్ రెడీ చేసుకున్నాం. కొన్ని వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి, ఇంకొన్ని వెజిటబుల్స్ మనం రెడీ చేసుకోవాలి. బీన్స్ అలాగే క్యాప్సికమ్ ఈ రెండు కూడా రెడీ చేసేసుకుంటే మనకి చక్కగా వెజిటబుల్ రైస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో బీన్స్ని ఇలాగా కొంచెం స్లాంట్గా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇలాగ రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇలా స్లాంట్గా చేస్తున్నాను. అంటే లుక్ కోసం మనము పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేస్తాం కదా, ఆ పచ్చిమిర్చి ఏంటంటే రౌండ్గా కట్ చేస్తాం కాబట్టి దీన్ని కొంచెం స్లాంట్గా కట్ చేసుకుంటున్నాను. మిక్స్డ్ వెజిటబుల్స్లో బీన్స్, క్యారెట్, బీన్స్ ఈ రెండు చాలా వర్సటైల్ వెజిటబుల్స్. ఈ రెండిటిని మనము ఏ మిక్స్డ్ వెజ్ కర్రీ అయినా, లేకుంటే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అయినా, టిక్కీస్ అయినా, లేకుంటే ఎనీథింగ్ వెజిటబుల్ మిక్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బీన్స్ అండ్ క్యారెట్ అనమాట. ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత రుచి కూడా బాగుంటుంది అనమాట. బీన్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. గింజలు ఉంటాయి కాబట్టి దీని నుంచి మనకి ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఎప్పుడు కూడా మిక్స్డ్ వెజిటబుల్స్ అనగానే క్యాప్సికమ్ కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది టేస్ట్ ఉంటుంది, కలర్ ఉంటుంది. తర్వాత దాని నుంచి మనకి కావాల్సింది ఏంటంటే ఫైబర్, వాటర్ కంటెంట్, అలాగే వైటమిన్ సి అనేది మనకి ఈ క్యాప్సికమ్ నుంచి వస్తుందన్నమాట. సో బీన్స్ని ఆల్మోస్ట్ మనకి ఈ బీన్స్ సరిపోతుంది, ఎందుకంటే మనకి బౌల్డ్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ క్యాప్సికమ్ని కట్ చేసేసుకుందాము. క్యాప్సికమ్ కూడా మనకి ఫుల్ అవసరం లేదు. ఎంత కావాలో అంత జస్ట్ చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్లో, లేకుంటే లెంత్ వైజ్ మీకు ఎలా కావాలంటే, లేకుంటే రింగ్స్లా కట్ చేసుకోవచ్చు. చిన్న క్యాప్సికమ్ ఉంటే రింగ్స్లా కట్ చేసుకోవచ్చు. రెడీ, ఆల్మోస్ట్ రెడీ. మనం ఇంకా మిర్చి ఒకటి మాత్రం కట్ చేసుకోవాలి. ఈ లోపల మనము ప్యాన్ హీట్ అవ్వాలి కదా, ప్యాన్ రెడీ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా రెడీ చేస్తున్నాను. సో ఒకటే చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్పైసీనెస్ కావాలంటే మీకు స్పైసీనెస్కి ఎంత కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ కొంచెం అంతా గీ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గీ ఉపయోగిస్తున్నాను. మీరు గీ కానీ లేకపోతే బటర్ కానీ ఉపయోగించుకోవచ్చు. నెయ్యి, గీ చక్కగా వేడైపోయింది కదా, కొంచెం అంత షాజీరా, అలాగే కొంచెం మిరియాల పొడి, తర్వాత ఎగ్ని మనము కొంచెం అంతా వేయించేసుకుందాం. పెప్పర్ ఫ్లేవరు చక్కగా దీనికి అంటుకోవటానికి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కట్ చేసి మనం చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. సో గుడ్డుని చక్కగా వేయించేసుకున్నాం కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది మనము లాస్ట్లో యూజ్ చేసుకుందాము. నెక్స్ట్
ఇంకొంచెం అంత నెయ్యి, కొంచెం షాజీరా, అలాగే మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మరీ ఎక్కువ వేగనవసరం లేదు, ఎక్కువ కలర్ కూడా పోకూడదు. ఎప్పుడైతే ఆ బ్రైట్నెస్ వస్తుంది, మనం వేడి తగిలిన వెంటనే వెజిటబుల్స్కి ఒక బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఆ బ్రైట్నెస్ వచ్చినప్పుడు అందులో ఉన్న పోషకాలు మనకి 100% చక్కగా లభ్యమయ్యేటట్టు ఉంటుందన్నమాట. మనం ఏం చేయాలంటే కొంచెం లిటిల్ ఎక్స్ట్రా మగ్గించేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్యాబేజ్, నెక్స్ట్ ఉప్పు, సరిపడ్డ ఉప్పు. నేను మొత్తం డిష్కి సరిపడ్డ యాడ్ చేసేసాను. ఉప్పు వేయగానే ఈ వెజిటేబుల్స్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వస్తుంది చూడండి. ఇదేంటంటే ఆస్మాసిస్ లాగా అనమాట. ఎక్కువ ఉప్పుదనం ఎటు సైడ్ ఉంటుందో వాటర్ అటు సైడ్ లాగుతుంది. సో చక్కగా ఆ వాటర్, వెజిటేబుల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చి చక్కగా మగ్గిపోతుంది. ఒక 2 minutes మనం దీన్ని అలా మగ్గించేద్దాం. తర్వాత రైస్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. వెజిటబుల్స్ చక్కగా మగ్గిపోయినాయి, ఫుల్గా కుక్ అవ్వవు, అట్ ద సేమ్ టైం పచ్చిగా ఉండవు. సో ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా యాడ్ చేసేసాం. షాజీరా, ఉప్పు, పచ్చిమిర్చి, ఇవే మనకి ఇందులో ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ప్లస్ అఫ్కోర్స్ నెయ్యి ఉంది. సో నెక్స్ట్ మనము కుక్ చేసినటువంటి బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసేస్తాం. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇంకా రకరకాల మెథడ్స్ ఉన్నాయి, కానీ ఇది మోస్ట్ సింప్లెస్ట్, ఈజియెస్ట్. చూడటానికి చక్కగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సులు కానీ, పెద్దల లంచ్ బాక్సులు కానీ, ట్రావెల్ టైంలో ఇలాంటి వెజిటబుల్ రైస్ తీసుకుంటే కనుక దీనికి జస్ట్ మనము కర్డ్ ప్యాకెట్ ఒకటి కొనుక్కుంటే చాలన్నమాట. కర్డ్ వేసేసుకుని మనం దీన్ని చక్కగా తీసేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మూత పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో సర్వ్ చేసేసుకుందాం. వావ్, మంచి అరోమా వస్తుంది వెజిటబుల్స్. తర్వాత పెప్పర్, షాజీరా, నెయ్యి కలిసినటువంటి ప్లస్ బాస్మతి రైస్ కదా, చాలా చక్కటి అరోమా వస్తుంది. చూడటానికి కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. సో వెజ్ రైస్ రెడీ. నెక్స్ట్ మనము ఎగ్ ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనము చక్కగా కట్ చేసేసుకుని